సిటీ న్యూస్కు స్వాగతం. నగరంలో రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమం 45, 46 డివిజన్లలో ప్రారంభమైంది. నగరంలో రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమం 45, 46 డివిజన్లలో ప్రారంభమైంది. ఆయా డివిజన్ల పరిధిలోని జిల్లా కోర్టు సెంటర్, జిల్లా కోర్టు, జిల్లా జడ్జి బంగ్లా తదితర ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు పూడ్చే పనులకు ఈ సందర్భంగా శ్రీకారం చుట్టారు. గుంతలు పూడ్చే పనులను టీడీపీ, జనసేన నాయకులు పర్యవేక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై గుంతలు పూడ్చే ప్రక్రియలో భాగంగా నగరంలో ఈ పనులు ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. రోడ్లపై గుంతలు లేకుండా చేయటమే కూటమి ప్రభుత్వ ఉద్దేశ్యంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, గండికోట అంజిబాబు, జనసేన నాయకుడు ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో అర్జీలు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి కంప్లైంట్లు చాలా వచ్చినాయి. ముఖ్యంగా ఇక్కడ జిల్లా జడ్జి గారు వెళ్ళే రోడ్డు న్యాయవాదులు ఎంతోమంది వెళ్తూ ఉంటారు. ఇలాంటి చోట గత 5 ఏళ్లుగా మరి ఇక్కడ పడిపోతున్నారన్నా కూడా వైసీపీ పాలకులు ఎంత మాత్రం కూడా పట్టించుకోలేదు. కనీసం గుంటలు పోవడమన్నా కూడా పోవలేదు. మరి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కొండల నారాయణరావు గారి సారథ్యంలో మరి ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం కూడా గుంటలు ఎక్కడ గుంటున్నా సరే ఎస్టిమేషన్లు వేయించి ఆ గుంటలు పూడ్చే దిశగా మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలని మంత్రి గారు, ఎంపీ గారు, కొండల నారాయణ గారు అందరూ కూడా మరి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మా 45, 46 డివిజన్లలో ముఖ్యంగా గుంటలు పూడ్చే కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న జిల్లా కోర్టుకు వెళ్ళే దారిలో ఈ పడిపోకుండా ఇక్కడ ఈ గుంటను మరి అంతా కూడా ప్రొట్లయంతో 2 రోజుల నుంచి ఇదంతా తవ్వించి ఇక్కడ ఎంతో శుభ్రంగా చేయించి ఈ గుంటలను కూడా పూడుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ గుంటలన్నీ కూడా నిర్లక్ష్యం చేసి అక్కడికక్కడ మట్టి కుప్పలు, చెత్తాచెదారం అంతా చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు మా కొల్లు రవీంద్ర గారు, మా బాలశౌరి గారు, మా ఎంపీ కొనకల నారాయణరావు గారు వీళ్ళందరి సారథ్యంలో ఇప్పుడు ఈ టైంలో మొత్తం అంతా కూడా ఈ గుంటలు కూర్చే కార్యక్రమం, చెత్తాచెదారాలు మొత్తం ఇవన్నీ కూడా వార్డునంతా కూడా క్లీన్ అండ్ క్లీన్గా చేసి శుభ్రంగా చేపిస్తున్నాము. ఆయన యొక్క సారథ్యంలో వీళ్ళందరూ మా కార్యకర్తలు కానీ, మా పని గారు కానీ, మా జనసేన పని గారు కానీ వీళ్ళందరం కూడా మీ దగ్గర ఉండి ఈ పనులన్నీ కూడా శుభ్రంగా చేపిస్తున్నాము. అందరికీ థ్యాంక్ యూ. ఇది ఎప్పుడో 5-6 ఏళ్ల నుంచి కూడా ఇది బాగా పల్లమైపోయి రోడ్డు బాగా నీళ్ళు నిలిచిపోయి ఏదో తాత్కాలికంగా అంతకుముందు వేసారు. దాని మీద మట్టేసి పూడుస్తూ వల్ల జనాలు బాగా పడిపోవడంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి గుంటలు తీసేసి చక్కగా అన్నీ చేసి జనాలకి ఇబ్బందిగా కలగకుండా ఎంతో మేలు చేసి అందరికీ ఏ ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ దిడ్ల రాంబాబు తెలిపారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు పేర్కొన్నారు. మోపిదేవి మండలంలోని కోకిలిగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ రాంబాబు అధ్యక్షతన రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్య, మండల సర్వేయర్ రామకృష్ణలు పాల్గొని గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు దోహదపడతాయని ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీవిద్య తెలిపారు. గత ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కాని పలు సమస్యలను రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి జోగి ప్రవీణ, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, కార్యదర్శి వాకా రవికుమార్, దేవాదాయ శాఖ సిబ్బంది విష్ణుభట్ల రమణ, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మన రెవెన్యూ సదస్సులు ఈ నెల 6వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు 9వ తారీఖు కొబ్బరిగడ గ్రామంలో జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ విధంగా భూ సమస్యలు ఉన్నా, పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు లేకపోయినా, సెక్షన్ 22 నుంచి ఏమైనా పేరు తీసేయాలన్నా, ఏదైతే సరైన నెంబర్ ఉందో తొలగించాలన్నా అవన్నీ చేసుకోవడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించింది. ఇలా అప్లై చేసుకున్నందుకు ఉచిత రుసుముతో కూడా మనం పొందవచ్చు. ప్రస్తుతం ఈ రోజు ఇప్పుడు వరకు మనకు 4 అప్లికేషన్లు వచ్చింది. ఒకటి అరంగల కలెక్షన్ గురించి, రెండోది పట్టాదారు పాస్ గురించి, ఇంకొకటి వచ్చి ఎట్లా గురించి వచ్చింది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ 8వ రోజు కొనసాగుతోంది. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ 8వ రోజు కొనసాగుతోంది. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోబుల్ కళాశాల గ్రౌండ్లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ 2వ రౌండ్లో చివరి మ్యాచ్ డేర్ డెవిల్స్ వర్సెస్ హసీం లెవెల్స్ మధ్య మొదటి ఇన్నింగ్స్లో డేర్ డెవిల్స్ 10 ఓవర్లలో 55 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోగా, రెండవ ఇన్నింగ్స్లో 3.5 ఓవర్లలో 56 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించగా 8 వికెట్లతో విజయం సాధించారు. పట్టణంలో కళాశాలలో కొల్లు ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో
నిర్వహించబడుతున్న చైర్మన్ గారి కొల్లు ఫౌండేషన్ చైర్మన్ గారి కొల్లు నీలిమ గారు మరియు పునీత్ గారి సారథ్యంలో నిర్వహించబడుతున్న క్రికెట్ టోర్నమెంట్కి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన నా సోదరుడు సలీం గారికి, రాణా గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లాగే ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న తేజారెడ్డి గారికి కొల్లు ఫౌండేషన్ తరఫున, మచిలీపట్నం క్రీడాగారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కొల్లు ఫౌండేషన్ చైర్మన్ గారికి, నీలిమ గారికి, మా యువ నాయకుడు పునీత్ గారికి, సలీం గారికి, రాణా గారికి, వీళ్ళందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోడ్లపై పశు సంచారం వల్ల నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై పశు సంచారం వల్ల నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారుల్లో సైతం గేదెలు, ఆవులు, ఎద్దులు, ఆంబోతులు సైతం విచ్చలవిడిగా సంచరిస్తున్న నేపథ్యంలో నివారణ చర్యలు శూన్యంగానే ఉంటున్నాయని ప్రజలు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్ రోడ్లపై పశువుల సంచారంపై నియంత్రణ చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ను ఆదేశించినా పశు నియంత్రణ చర్యలు ఏమాత్రం చేపట్టకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. నగరంలో పశువుల బెడద వల్ల ఏర్పడే ప్రమాదాల నుండి నివారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ కూడా వెంటనే పశు నియంత్రణ చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థను ఆదేశించారు. కానీ నగరంలో ఇప్పటికీ ప్రతి వీధిలో విచ్చలవిడిగా పశువులు సంచరిస్తూనే ఉన్నాయి. మచిలీపట్నం పట్టణ స్థాయి నుండి నగర స్థాయికి రూపం మార్చుకున్నా ఒక్క పన్నులు పెంచడంలో ప్రగతి సాధించారు తప్ప నగరాభివృద్ధిపై ఏమాత్రం నగరపాలక సంస్థ దృష్టి పెట్టడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో సైతం పశువులు విచ్చలవిడిగా తిరగడం వల్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువుల సంచారం వల్ల ఇప్పటికే పలువురు రోడ్డు ప్రమాదాలలో కొందరు మృతి చెందగా మరికొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. రోడ్లపై పశువుల సంచారం అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చిన దాఖలాలు శూన్యంగా ఉంటున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.